జై శ్రీరామ్. ఓం శ్రీ భగవాన్ కాశీనారాయణ స్వామినే నమః. జ్యోతి క్షేత్రం మీద జరిగినటువంటి దాడిని మర్చిపోక ముందే మరొక ప్రధానమైనటువంటి కాశీనారాయణ స్వామి ఆశ్రమం అయినటువంటి నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపాన గల లింగాలదొన పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి భగవాన్ కాశీనారాయణ స్థలాన్ని ఏకంగా ఆశ్రమం మొత్తాన్ని కూడా కొంతమంది ఈ ప్రాంతంలో ఉండేటువంటి కమ్యూనిస్టు చోటా నాయకులు, కొంతమంది అవినీతి అధికారుల యొక్క అండదండలతోటి ఈ యొక్క స్థలాన్ని మొత్తాన్ని కూడా ఆన్లైన్లోకి ఎక్కించుకోవటం అనేటువంటిది శోచనీయం. ఇది హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిగా, హిందువుల మీద కమ్యూనిస్టు నాయకులు విసిరినటువంటి సవాల్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ప్రస్తుతం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో కాదు, గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి దుర్ఘటన. తక్షణమే ఏదైతే ఈ యొక్క ఆశ్రమం వందల గోవులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ ఎంతోమంది అన్నార్థులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నటువంటి ఈ యొక్క ఆశ్రమం స్థలాన్ని ఏదైతే దుర్మార్గులైనటువంటి వ్యక్తులు, అవినీతి అధికారుల చేత ప్రలోభాలకు గురి చేసి కబ్జాకు చేయబడిందో ఆ యొక్క ఆశ్రమ స్థలాన్ని తక్షణమే వారి పేర్లని, ఆ కబ్జాకోరుల పేర్లని ఆన్లైన్ నుంచి తొలగించి ఏదైతే ఆ స్థలాన్ని తిరిగి సంపూర్ణంగా ఆశ్రమానికి, కాశీనారాయణ స్వాముల వారి యొక్క ఆశ్రమానికి అప్పగించాలని, ఆ విధంగా అప్పగించినట్టయితే ఏదైతే కబ్జాకు గురి చేసినటువంటి వ్యక్తులపైన, అవినీతి అధికారుల మీద మేము న్యాయ పోరాటానికి ముందుకు వెళ్తామని, అంత దూరం లేకుండా చక్కగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ యొక్క దుర్ఘటనను తక్షణమే స్పందించి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి కాశీనారాయణ స్వాముల వారి, లింగాలదొన కాశీనారాయణ స్వాముల వారి ఆశ్రమానికి న్యాయం చేయాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.